హాయ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబడిన బండి సంజయ్ ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తారా? విద్యార్థులు కాలేజీ యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడుతారా? బ్లాక్మెయిల్ చేస్తే చూసి ఊరుకుంటామా? కమిషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా? అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా? పదే పదే ఇచ్చిన మాటను తప్పే వాళ్ళను ఏమనాలి? బీఆర్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుండి పంపుతున్నారు కదా, విద్యార్థుల భవిష్యత్ కోసం బకాయిలు చెల్లించలేరా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను మొత్తం చెల్లించాల్సిందే, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పారు. విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడి సమ్మె ఆపివేస్తే భవిష్యత్తులో వారికి ఎవరు అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. మంత్రులు ప్రతి పనికి కమిషన్లు వసూలు చేస్తున్నారని, ఆ సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్కి కప్పం కడుతున్నారంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.